అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో టొమాటో మొక్కల్ని ఈజీగా ఎలా పెంచాలో చూద్దాం. ప్రతి సీజన్లో కూడా టొమాటో నారు అనేది వేసుకుంటాం, లేదంటే నర్సరీలో టొమాటో నారు కొంటాం. అలా టొమాటో నారు వేసుకోకుండా మనం టొమాటో మొక్కల్ని ఎలా పెంచాలో ఈ వీడియోలో చూద్దాం. మనం చాలా వెరైటీ టొమాటో మొక్కలను అయితే పెంచుతూ ఉంటాం. ఆ మొక్క నుండి మంచిగా క్రాప్ అయితే తీసుకుంటాం కదండి. మనకి నచ్చిన టొమాటో మొక్కని నెక్స్ట్ సీజన్లో కూడా పెంచాలి అనుకుంటే వాటి నుండి సీడ్స్ తీసుకుని నారు పోసుకుని అవి పెరిగి కాయలు రావడానికి చాలా టైం అయితే పడుతుంది. అలా కాకుండా మంచిగా కాయలు కాసే మొక్కని తీసుకోండి. దానికి ఉన్న సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, వాటిని తీసుకుని మనం మొక్కలు పెంచుకుంటే మనకి కాయలు అనేవి చాలా త్వరగా కూడా వస్తాయి. మనకి నచ్చిన టొమాటో మొక్క స్టెమ్ కటింగ్ని తీసుకుని హైడ్రోఫోనిక్ పద్ధతిలో ఏ విధంగా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ టొమాటో మొక్కను చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలాగా బాగా కాయలు వచ్చిన మొక్క నుండి మెచ్యూర్డ్ ప్లాంట్ నుంచి మనం స్టెమ్ కటింగ్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ గుర్తు ఉంది కదా, దీని కింద సైడ్ బ్రాంచ్ అనేది వచ్చింది. దీనికి ఇప్పుడు ఈ కొమ్మనైతే మనం తీసుకుందాము. ఒక 5 అంగుళాలు కొమ్మ అయితే సరిపోతుంది. ఈ మొక్కను చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అయితే వస్తుందో. దీనికి కూడా ఉన్న ఈ సైడ్ బ్రాంచ్ని అయితే తీసుకుంటాను. ఇక్కడ కాయలు వచ్చినాయి కదా, ఈ సైడ్ నుంచి బ్రాంచ్ అయితే వచ్చింది. ఈ సైడ్ బ్రాంచ్ని అయితే తీస్తున్నాను. అలాగే ఈ కొమ్మ నుంచి కింద ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేసేయాలి, ఒక 2 అంగుళాల వరకు. దీనికి ఉన్న ఆకులు కూడా కట్ చేయాలండి. చూసారా అప్పుడే పువ్వులు కూడా వస్తున్నాయి. కట్ చేసి ఒక జార్ తీసుకుని దీనిలో వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ స్టెమ్స్ని ఈ వాటర్లో పెట్టుకోవాలి. 2 వీక్స్ తర్వాత రూట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. చూడండి రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు వీటిని పాతుకుందాం. వాటర్లో పెట్టుకున్న స్టెమ్ కటింగ్స్కి రూట్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయి చూసారా. వచ్చినాయి కదా రూట్స్, వీటిని ఇందులో పాతుకుంటాను. చూసారా రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో. దీన్ని బాగా డీప్గా ఇక్కడ వరకు పాతుకోవాలి, అప్పుడు మొక్క బలంగా పెరుగుతుంది. దీనికి చూడండి అప్పుడే పూత కూడా వచ్చేస్తుంది. రూట్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి. దీనికి ఎక్కువ గొయ్యి అయితే తీసుకుందాం. తీసి లోపల నాటుదాం. మొత్తం చూసారా రూట్స్. దీనికి ఇంకా లైట్గా వచ్చినాయి. దీన్ని కూడా నాటేస్తాం. వాటర్ వేస్తాను ఉండండి. ఇక్కడ కొన్ని టమాటోలు ఉన్నాయి చూసారా, కొమ్మ బరువుకి వాలిపోతుంది. అన్ని కాయలు అయితే వస్తున్నాయి. ఎంత పెద్ద సైజు వస్తున్నాయి చూసారా. మనకి మార్కెట్లో కొన్న టమాటోలు లాగా అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఈ గుత్తు అయితే చూసారా, ఇది ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అయితే టమాటోలు వస్తున్నాయండి. చూసారా ఈ టమాటో సైజ్ చూడండి, షేప్ అయితే భలే ఉంది కదా. అక్కడ కూడా కొన్ని టమాటో మొక్కలను అయితే పెట్టుకున్నానండి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఈ మొక్కకైతే ఈ గుత్తు చూడండి, మొక్క బరువు భరించలేక కొమ్మలకి కాయలు అనేవి ఇలాగా ఎక్కువైపోవడం వల్ల కొమ్మలు ఇలా వాలిపోయినాయి. చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో.
వీటికి ఉన్న కాయలను కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. అసలు మా గార్డెన్లో టమాటాలు అండి, పండగ. చూసారా, మొత్తం టమాటాలు కోసి విసుకొచ్చేస్తుంది. అన్ని టమాటాలు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మీరు కూడా ఇలాగా మొక్కలను పెంచుకోండి, మీరు కూడా ఇలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఈ గుత్తు చూడండి, లోపల ఎన్ని కాయలు ఉన్నాయో కనిపిస్తున్నాయా మీకు? ఇవన్నీ కూడా టొమాటోలే. అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ కొమ్మ అయితే ఇలా కింద పడిపోయిందండి, అన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మొక్క, చెర్రీ టొమాటో మొక్క ఉందని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. చూడండి కాయలు ఎలా ఉన్నాయో, ఇలా గుత్తులుగా అయితే వస్తున్నాయి. చూసారా, ఇదిగో ఇక్కడ ఒక గుత్తు ఉంది, ఇలా గుత్తులు. ఈ టొమాటో మొక్క అయితే చాలా బాగుంటుందండి. చెర్రీ టొమాటో అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ లోపల మనకి టొమాటో మొక్క ఉంది కదా, చూడండి కాయలు చూసారా, లోపల దాక్కుంటున్నాయి. ఇక్కడ కింద ఈ బంచ్ చూడండి ఎన్ని కాయలు. అసలు మొక్క నిండా అయితే కాయలు కాస్తూనే ఉన్నాయి. ఇక్కడ కాయలు ఉన్నాయండి, చూడండి కాయలు ఎంత మంచి కలరు, ఎంత సైజు వచ్చినాయో చూసారా. చూస్తుంటే అసలు కొయ్య బుద్ధి అయితే అవ్వట్లేదు, ముట్టుకుంటే రాలిపోయేలాగా ఉన్నాయి. అన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇంకా అటు సైడు ఇంకో టమాటో మొక్కలు ఉన్నాయండి, వాటిని కూడా కోసుకుందాము. ఇక్కడ చూడండి టమాటోలు ఎలా వాలిపోయినాయో చూసారా, మంచి కలర్లో కూడా ఉన్నాయి. వీటిని అయితే కోసుకుంటాను. ఇలా టమాటోల్ని హార్వెస్ట్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది. ఈ మొక్క చూడండి అసలు ఎన్ని గుత్తులుగా అయితే కాయలు వస్తున్నాయి చూసారా. మొక్క నిండా కూడా ఇలా గుత్తులే ఉన్నాయి. కాయలను అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా, మొక్క నిండా కూడా కాయలే ఉన్నాయి. ఇవన్నీ కోస్తాను. కోసిన ప్రతిసారి కూడా పళ్ళెం అయితే నిండిపోతుంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ కూడా గుత్తు చూడండి, ఈ గుత్తులుగా అయితే కాయలు వస్తున్నాయి. ఇక్కడ లోపల ఒక కాయ ఉండిపోయిందండి, చూడండి లోపల అయితే దాక్కుంటున్నాయి. టొమాటోలు కోసిన ప్రతిసారి కూడా ఇలా పళ్ళెం అయితే నిండిపోతుందండి. అన్ని టొమాటోలు అయితే వస్తున్నాయి. చూసారా ఎన్ని వచ్చినాయో.